आवाज न्यूज़ ट्रू वॉइस। నమస్కారం ఆవాజ్ న్యూస్ కి స్వాగతం। కామారెడ్డి పట్టణంలో శివ వినాయక హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది। పర్యావరణ పరిరక్షణనే లక్ష్యంగా 12 అడుగుల మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి భక్తులకు సందేశం ఇచ్చారు। గోశాల వాతావరణాన్ని తలపించేలా అలంకరణలు చేసి హైందవ ధర్మ పరిరక్షణకు ప్రాధాన్యం ఇచ్చారు। శివ వినాయక హిందూ పరిషత్ గణేష్ మండలి చర్యలు అనేక మందికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయి। కామారెడ్డిలో రెండు ఉన్నాయి వెరైటీలు। ఒకటి ఏంటంటే అది మన కిరాణా వర్తక సంఘం వాళ్ళది, అది ఒకటి మీది ఒక కాన్సెప్ట్తో తీసిన పర్యావరణము, హిందూ ధర్మము ప్లస్ మన జాతిని మన సంప్రదాయాన్ని కాపాడుకోలేదు చెప్పడం వేరు, వీడికి వచ్చినాక చూడడం వేరు। మీరు దీని గురించి ఏం మాట్లాడతారన్న? ఒక సైడ్ ఏమో మన హైందవ జాతి గురించి, ఇంకో సైడ్ ఏమో మన గోమాతను పరిరక్షించుకోవడం, ఇంకోటి మెయిన్ పర్యావరణం పరిరక్షించుకోవడం। మీకు ఎట్లా కాన్సెప్ట్ వచ్చింది? మేము శివ వినాయక హిందూ తరఫు నుంచి 36వ వార్షికోత్సవం సందర్భంగా ప్రతిసారి కూడా ఏదో ఒక కొత్తదానాన్ని జనాలకు చూపించాలని చెప్పి ఒక చిన్న సంకల్పంతోనే ముందుకు రావడం జరిగింది। ఈసారి మన అంతరించిపోతున్న జాతి పుంగనూరు జాతి, ఇది అంతరించిపోవడానికి కారణం కూడా మనమే। దీన్ని కాపాడుకోవాలనే ఒక చిన్న సంకల్పంతోనే ఈ పుంగనూరు జాతి కామారెడ్డి ప్రజలందరికీ కూడా తెలియజేయాలి, వీటి విశిష్టత కూడా కామారెడ్డి ప్రజలందరికీ తెలియాలని చెప్పి చిన్న సంకల్పంతోనే మేము ముందుకు రావడం జరిగింది। మేము ప్రతిసారి కూడా ప్రకృతికి ఎలాంటి హాని కలిగించకుండా ఉంటాము। మేము ఇక్కడ చేసే ప్రతి గణపతి కూడా ప్రతి 7 గణపతి కూడా మేము మట్టితోనే చేస్తాము, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మేము వాడడం। ప్రతిసారి కూడా గణపతి కానీ ఏది అయినా కూడా పర్యావరణం ప్రతి ఒక్క ప్రజలకు కూడా ఆధారపడే విధంగా ఉంటుంది। ఈసారి ఏంటంటే మన పుంగనూరు జాతి ఆవు గోమాత గురించి ప్రతి ఒక్క ప్రజలు తెలుసుకోవాలని ఒక చిన్న సంకల్పంతోనే ముందుకు రావడం జరిగింది అన్న। ఇంకోటి, ఇక్కడికి వచ్చినాక ఎంటర్ అయిపోయిందాక ఫస్ట్ అడుగు పెట్టినాక వచ్చే భక్తులకు ఒకటే ఫీలింగ్ కలుగుతుంది, మన గోశాలలో ఉన్నామా లేకపోతే గణేష్ మండలిలో ఉన్నామా అని చెప్పి। ఇన్ని ప్రతి పిన్ టు పిన్ 1 mm టు ఒక గ్రౌండ్ అంతా, ఇంత 1 mm టు ఒక గ్రౌండ్ అంతా వర్క్ చేయడానికి మీకు ఈ మొత్తం ఆ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడానికి మీకు ఆ థాట్ ఎట్లా వచ్చింది? ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ అనేది లేదు లేదండి, ప్రతిసారి కూడా ఏదో ఒక కొత్తదనం, ఈ ప్రతి ఆలోచన కూడా మన సంఘ సభ్యులందరూ మేమందరం కలిసి కూర్చొని నిర్ణయించుకుని ఈసారి భక్తులకి, వచ్చే భక్తుల కామారెడ్డి ప్రజలకి ఏ మెసేజ్ ఇద్దాము అని చెప్పి ఒక చిన్న ఆలోచనతోనే ప్రతిసారి ఏదో ఒక కొత్త ఆలోచనతోనే ముందుకు రావడం జరుగుతుంది అన్న। ఇందులో కూడా ప్రతి ఒక్కటి ఇప్పుడు ఈ సహకారం కూడా ప్రతి ఒక్క మా సంఘ సభ్యులందరూ ఉన్నారు ఇందులో అన్న। 100% మట్టే కదా, క్లీనే కదా? 100% మట్టి అండి ఇది। ఎన్ని రోజులు పట్టిందన్న మట్టితో చేయించడానికి? ఇది ఆల్మోస్ట్ 2 నెలలు పట్టిందండి ఇది। ఎన్ని అడుగులు? ఇది 12 అడుగులు అండి। మన కామారెడ్డి డిస్టిక్లో మీదే మొదటి మట్టి గణపతి। మీ పర్యావరణ అన్నిటి చేయడానికి టీం వర్క్కు చాలా ఒక ఇన్స్పిరేషన్ కావాలి। ఒకటే అండి, గోవుని మాత్రమే తల్లితోని పోలుస్తారు। మన ఇంట్లో తల్లిని కూడా ఎంత వైభవంగా చూసుకుంటామో ఈ గోవులను కూడా మేము అంతే వైభవంగా చూసుకోవాలని చెప్పేసి ఈ సెటప్ అంతే ఇట్లా ఉండాలి, ఇంత నీట్గా ఉండాలి। మన ఇంట్లో ఇప్పుడు ఇక్కడ హాయిగా తిరుగుతున్నాయి, హాయిగా పడుకుంటున్నాయి, మన ఇంట్లో తల్లి కూడా అంతే హాయిగా తిరుగుతుంది, అంతే హాయిగా ఉంటుంది। వీటిని తల్లితో పోల్చుకుంటాం కాబట్టి మేము ఈ సిట్టింగ్ కానీ వీటిని ఇంత నీట్గా ఉంచడం కానీ వీటి ఇంత వైభవంగా చూపించడం కానీ జరుగుతుంది। ఎంత ఖర్చు వచ్చిందన్న ఇంత న్యాచురల్గా ప్రతిదీ? దగ్గర అండి ఖర్చు అనేది ఇప్పుడు మేము వేసుకోలేదండి, ఎటు లేదన్నా ఒక దగ్గర ఎట్లా లేదన్నా ఒక 7 నుంచి 10 లక్షల దాకా ఖర్చు వస్తుందండి। ఓకే అన్న, మీరు సమాజానికి ఒక పర్యావరణ ప్రేమికులకు కూడా ఒక మెసేజ్ ఇస్తున్నారు। ఏదో పెట్టిరు, గణేష్ మండలి తీసిరు, నవరాత్రులు అయిపోయినట్టు నిమజ్జనం చేసినట్టు కాకుండా సమాజానికి ఒక 3-4 మెసేజ్లు ఇస్తారు। ఒకటి మట్టిని పర్యావరణాన్ని పరిరక్షించడం, ఒకటి మన హైందవ సంప్రదాయాన్ని కాపాడడానికి, 3 మన జాతిని కారణం ఏంటంటే కేవలం ఒక గణనాథుడికి మాత్రమే చెందుతుంది। అన్ని రకాలుగా ఎలా పూజలు చేసినా అన్ని రకాల పూజలు ఒక గణనాథుడికి ఒక్కడికే జరుగుతాయి। ఆ కాన్సెప్ట్తోనే ప్రతిసారి ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చేయడం జరుగుతుంది। ఈసారి గోవుల గురించి జరగాలి, గోశాల సెట్టింగ్ వేసి కృష్ణుని పెట్టేసి గణనాథుని పూజలు చేయాలని చెప్పి ఒక చిన్న సంకల్పంతోనే ముందుకు రావడం జరిగింది అన్న। కింద వేసే మ్యాట్ల నుంచి పైన ఉండే ఎన్విరాన్మెంట్ ప్యూర్లీ మనం గోశాలలో ఉన్నామని ఫీలింగ్ వచ్చింది। అసలు చాలా ఎనర్జీ వస్తుంది। అసలు ఏదో మనం ప్రతి గణపతి దగ్గర